హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 24 జూలై 2024. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కొన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ మ్యాటర్ అంతా మనకు అవసరం లేదు. సో రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఉంది. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 ఖాళీలు ఉన్నాయని చెప్పి వెల్లడించడం జరిగింది. సో 2023 డిసెంబర్ 31 నాటికే అన్ని ఖాళీలు అయితే ఉన్నట్లు ఇక్కడ హోంమంత్రి గారు అయితే వెల్లడించడం జరిగింది. ఈ ఏడాది ఇంకా చాలామంది ఇక్కడ రిటైర్ అయితే అవ్వడం జరిగింది. ఆ ఖాళీలను కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఖాళీలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఈ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు అని ఇక్కడ మనకు లక్ష్మణ్ రావు గారు ఏదైతే అసెంబ్లీలో అడగడం అయితే జరిగింది క్వశ్చను, అది మనకు ఈరోజు హియరింగ్కి వస్తుంది. 19th క్వశ్చన్ నెంబరు. సో ఈరోజు హియరింగ్లో ఆ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు కదా, 19,999. సో వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అనే వివరాలు, అలాగే ప్రజెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు అడగడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలని హోంమంత్రి గారు ఈరోజు వెల్లడిస్తారు. సో దాని తర్వాత ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆ ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది ఎగ్జాక్ట్గా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. 2023 డిసెంబర్ 31 నాటికి మాత్రం 19,999 ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది హోంమంత్రి గారు. నెక్స్ట్ వాలంటీర్కి సంబంధించిన అప్డేటు. ఆల్రెడీ అసెంబ్లీలో క్వశ్చన్ అడుగుతారు వాలంటీర్ వ్యవస్థ గురించి అని చెప్పి చెప్పడం జరిగింది కదా. సో వాటి మీద ఇక్కడ మంత్రి మనకు దానికి సంబంధించిన సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద వద్దని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వెల్లడించారు. వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం సభకు హాజరు కాలేదు. ఆ పార్టీకి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంతకుముందు సభకు నివేదించిన ప్రశ్నకు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం అయితే ఇచ్చారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి ఆయన ఇక్కడ స్పష్టమైతే చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ఏదైతే 10,000 రూపాయల శాలరీ ఇచ్చే గౌరవ వేతాన్ని కూడా సో ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం వద్ద ఉందని చెప్పి తెలపడం అయితే జరిగింది. సో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే సంసిగ్ధత ఇక్కడ తొలగిపోయిందని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సో ఇది ఇప్పటిదాకా సమాచారం వాలంటీర్ వ్యవస్థ మీద. సో త్వరలోనే దాని మీద మనం మంచి నిర్ణయం అయితే తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. గౌరవ వేతనాన్ని 10,000 పెంచే ఇక్కడ ఏదైతే గౌరవ ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని చెప్పి కూడా వెల్లడించడం అయితే జరిగింది. సో అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుంది. 10,000 రూపాయల శాలరీ ఇంక్రీజ్మెంట్ కూడా ఉంటుంది. సో దీని మీద కొత్త రిక్రూట్మెంట్ కూడా చేయాల్సి ఉంది. ఖాళీలు అయితే భారీగా ఉన్నాయి. సో వాటి మీద ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే వీని మీద ఖచ్చితంగా అసెంబ్లీ నుండి సమాధానము, లేదంటే విలేకరుల సమావేశంలో ఎవరైనా అడిగినా కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఎటువంటి సమాచారం తెలిసినా వాటి గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఏపీ ఉపాధి ఆఫీసుల్లో దాదాపుగా 8,800 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వాటికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.